హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొబ్బరి పచ్చడి చేయడం చెప్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేసిన ఒకసారి చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి చాలా బాగుంటుంది మనకి సైడ్ నంచుకోవడానికి. దానికి ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు, ధనియాలు, పచ్చనిపప్పు, జీలకర్ర వేసి కొంచెం వేయించుకోవాలండి. అలాగే కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు అంటే మీ కారాన్ని బట్టి చూసుకోండి. అలాగే పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి వేగనివ్వాలండి. అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను. మీకు కావాలంటే కూడా మీ రిక్వైర్మెంట్ బట్టి కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి మీ ఇష్టము. అది కొంచెం వేసి బాగా మగ్గనివ్వాలండి. కొంచెం అటు ఇటు తిప్పేసి మూత పెట్టండి. కొంచెం మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇది మనం ఏదైనా చట్నీ అంటే రైస్లోకి సైడ్కి చాలా బాగుంటుంది. ఉట్టిగా కూడా తినొచ్చు, ఏదైనా కర్రీతో పాటు కూడా చేసుకోవచ్చు అండి. ఇది కొంచెం ఫ్రై అయినాక చల్లబడ్డాక ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు పేస్ట్ వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి చట్నీ. తర్వాత తాలింపు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.